నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద శ్రీపతిరావు అనే ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తాను ఎన్టీపీసీలో పనిచేశానని, ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన డబ్బులతో తీగలగుంటపల్లి ప్రాంతంలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నానని, కానీ తన ఫ్లాట్ పక్కన ఉన్న వ్యక్తి తన ఫ్లాట్లో కొంత భాగాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్న క్రమంలో తాను టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు 2 నెలలు కాలయాపన చేసి తనకు తప్పు రిపోర్ట్ ఇచ్చారని, మోకా మీద విచారణకు వచ్చిన అధికారులు కొలతలు తీసుకోకుండానే వారికి పక్క ఫ్లాట్ విస్తీర్ణం సరిగ్గా ఉందని, నా ఫ్లాట్ యొక్క విస్తీర్ణంలో తక్కువ భూమి ఉందని వారికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. న్యాయం చేయమని ఫిర్యాదు చేస్తే నన్నే బెదిరిస్తున్నారని, ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అంటున్నారని తెలిపారు. అక్కడ అందరి ఫ్లాట్లు కూడా ఒకే విధంగా ఉన్నాయని, కానీ తన పక్క ఉన్న వ్యక్తి చూపిస్తున్న వ్యక్తికి చెందిన ఫ్లాట్ ఒకటే వేరే ఎలా ఉంటదని, కనీసం తను చూపిస్తున్న డాక్యుమెంట్కు లింక్ డాక్యుమెంట్ అయినా చూపించాలి కదా అని ప్రశ్నించారు. తనకు ఎలాగో న్యాయం జరిగేలా కనిపించడం లేదని కరీంనగర్ జిల్లా ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులపై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. నా పేరు శ్రీపతిరావు. నేను ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీని. నేను రిటైర్డ్ అయినాక కరీంనగర్కి వచ్చిన నా స్వస్థలము వచ్చి తీగలగుట్టపల్లెలో ఒక ఫ్లాట్ ఈ మధ్యలోనే కొనడం జరిగింది. ఎప్పుడు అంటే 6వ నెల 10వ తారీఖు నాడు నేను అడ్వాన్స్ ఇచ్చిన. అప్పుడు అన్ని కొలతలు పక్కకు ఒక అతను ఇందిరమ్మ ఇల్లు అని కడతాడు. అప్పుడు మా ఇద్దరి మధ్యలో అటు చూసుకున్నాము. ఓకే అని అతను అన్నాడు, నాకు అమ్మిన అతను అన్నాడు. అన్నాక నేను అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ ఇచ్చినాక 5-6 రోజులకే అతను నా పున్న ఫ్లాట్లో ఒక ఫీట్న్నర జరిగి కంపౌండ్ నిర్మించేందుకు బేస్మెంట్ కొంచెము ముందటికి రావడం జరిగింది. నేను వెంటనే 19వ తారీఖు 6వ నెల మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన. మేయర్ గారు చెప్తే మేయర్ గారు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పడం జరిగినాక వాళ్ళు వచ్చేసి అక్కడికి వచ్చిండ్రు. ఈ లోపలనే ఎవరైతే ఎంక్రోచ్ అయ్యి నా దానికి ఫీట్ చొచ్చుకొని వచ్చిండో అతను మెల్లగా వీళ్ళని ఏదో మేనేజ్ చేసిండు. 2 నెలలు సతాయించిండండి వీళ్ళు, మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు. నేను 19వ తారీఖు 6వ నెలలో నేను అప్లికేషన్ ఇస్తే ఇప్పుడు మొన్నటి దాకా ఆపి మొన్న నాకు ఒక లెటర్ ఇచ్చిందండి. ఆ లెటర్లో ఎంత అధ్వానమైన లెటర్ అంటే, మరి ఆయన టౌన్ ప్లానింగ్ అధికారి బషీరు మరి ఇంత నిర్లజ్జ, దాన్ని ఏమంటారో వాడు, కానీ ఏమాత్రము అసలు సంబంధం లేని, చదువుకున్నాడా చదువుకోలేదా అనే విధంగా ఒక లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్లో ఏం రాసిండంటే, నీ దాంట్లోకి ఎవరు జరగలేదు, కానీ అక్కడ భూమే తక్కువ ఉన్నదంట. మరి భూమే తక్కువ ఉన్నది ఆనే కరెక్టే ఉన్నాడు అంటాను. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, ఫర్దర్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ద ఏరియా అండ్ మెజర్మెంట్స్ అవైలబుల్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ లెస్ దెన్ దోస్ మెన్షన్డ్ ఇన్ డాక్యుమెంట్స్. అంటే డాక్యుమెంట్లో ఉన్న కంటే భూమి ఆడ తక్కువ ఉన్నది అంటాను. ఎవరైతే నాకు ఎంక్రోచ్ జరిగిండు నా దాంట్లోకి వస్తాడు అనే దండేసీనుకు మాత్రము ఏం జరగలేదని, అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, మీరు ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారని. అంతే కదా, ఇది అనండి మీరు న్యాయం చేసే పద్ధతి. 2 నెలలు దింపించుకొని ఈ లెటర్ ఇస్తారా? నేను రోజు తిరిగిన అయితే మళ్ళీ వాళ్ళ అదేంటంటే నా దగ్గరనేమో లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటారు. నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసిందో అతని దగ్గర మాత్రం ఏ డాక్యుమెంట్స్ తీసుకోలేదు, ఒకటే డాక్యుమెంట్ తీసుకున్నారు. పాత డాక్యుమెంట్స్ అనే కొలతలు కరెక్ట్ కాదు, అక్కడ అన్నీ కూడా 30-60 ఉన్నాయి. మరి ఈయనకు ఒక్కరికి 36-60 ఎట్లా వచ్చినాయి? ఇది మన వేరే 30 ఏళ్ళ కింద వేసుకున్న ఫెన్సింగ్లు ఉన్నాయి, అవన్నీ ప్రకారం చూసుకున్నా నాకు ఫీట్న్నర తక్కువ వస్తుంది అని చెప్పి అంటే 2 నెలలు దింపించుకొని ఆయన దగ్గర లాలూచి పడి అక్కడికి వచ్చేసి ఎంక్వైరీ చేసి అనే దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండానే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేసి, అంటే దాన్ని బట్టి అర్థమైంది ఆయన దగ్గర డబ్బులు తిన్నారు మీరు. మళ్ళీ ఉల్టా ఎంత అధ్వానం అంటే వీళ్ళది, ఎవడన్నా అవినీతి మనకు అన్యాయం జరిగింది అని వస్తే వాడిని బెదిరించడము, వాడిని మాట్లాడనీయకుండా మన ఎట్లా అంటే మన తరిమి కొడతారు చూడండి, ఆ విధంగా ఉన్నదండి వీళ్ళ పద్ధతి.
ఆ శ్రావణి మేడం అంట, ఆమె అక్కడికి వచ్చింది, ఆమె మాట్లాడినవన్నీ నేను వీళ్ళు ఇటువంటి కథలు నేను ఇదివరకు నాకు అనుభవం అయింది మున్సిపల్గా, ఈ అవినీతి ఈ కథలన్నీ నాకు ఇదివరకు కూడా రెండు ఇన్సిడెంట్స్లలో నాకు జరిగింది. అప్పుడు కూడా నేను చూసిన వీళ్ళ కథలు ఎవ్వరికి భయపడరండి, వీళ్ళు ఎవ్వరికి భయపడరు, ఎవరిని కేర్ చేయరు. ఆ మేడం అంటది, ఏయ్ నువ్వు ఎందుకు కొన్నావు, ఇంకెవరో ఆమె మీద ఒక ఉంటాడంట సార్ ప్రసాదో శేఖరో నాకు తెలియదు ఆ పేరు. ఆయన దగ్గరికి వస్తే ఆయన గట్లనే, నువ్వు మాట్లాడకు ఎందుకు కొనవాను, మీరు చూసుకోండి, కొట్టుకోపోండి, తనుకోపోండి, ఇదా వీళ్ళు చెప్పే సమాధానం. మరి టౌన్ ప్లానింగ్ అధికారులు అంటే ఏంది, కొలతలు చూడాలి, ఆడ ఏం జరిగింది అని చూడాలి, రోడ్ ఎంత ఉన్నదని చూడాలి. ఎందుకండి మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని మీద కొలతలు ఎవరు తీసుకున్నారు అక్కడికి వచ్చి? కొలతలు తీసుకోలేదండి, డబ్బులు తీసుకున్నారు ఆ అపోజిట్ వ్యక్తి దగ్గర. బరాబర్ ఉంది, దాంట్లో తక్కువ ఇస్తారు వాళ్ళు, ఏదన్నా ఇస్తారు. ఇక్కడ కూర్చుంటే ఏదన్నా రాస్తారండి, ఏదన్నా రాస్తాడు. బషీర్ ఆ బషీర్ సార్ దగ్గరికి పోతే ఆనే కూడా ఇదే బెదిరించుడు, ఆనేది కూడా రికార్డ్ చేసిందండి, నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. ఆనేది కూడా రికార్డ్ చేస్తే ఆనే కూడా ఎందుకు కొన్నావాను, గంతే, ఏం చేసుకుంటావో చేసుకోపో, మేము గట్లనే ఇస్తాం పో, ఎక్కడికి పోతావో పో, ఇవి సమాధానం. నేను 3 రోజులు తిరిగినండి బషీర్ సార్ దగ్గరికి, ఇదే సమాధానం. నువ్వు అయితే మొన్నో రోజు నేను వచ్చే సాయంత్రం పోయి మాట్లాడుతుంటే నాకు తెలియదు, అక్కడ ఏసీబీ అధికారులు అంట వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తాను. ఏసీబీ అధికారులు ఇన్స్పెక్షన్ చేస్తా అంటే నేను అనుకోకుండా పోయి సార్ ఇది ఏం సార్, ఇది లెటర్ ఎట్లా ఇచ్చింది సార్ మీరు, ఇది పద్ధతేనా సార్, ఈ లెటర్ ఏమన్నా ఇది చదువు వచ్చినోడు ఇచ్చే లెటరేనా సార్, రెండు పరస్పర విభిన్నమైనటువంటి లెటర్ మీరు ఎట్లా ఇస్తారు సార్, మీకు పవర్ లేకపోతే మాకు సంబంధం లేదు, నువ్వు కోర్టుకి పో అని చెప్పాలి. ఈడ అనే కరెక్టే ఉన్నాడంటావు, భూమి తక్కువ ఉన్నదంటావు, కోర్టుకి పోమంటాడు. ఈయన చదువుకున్న వేషం. ఏసీబీ అధికారుల ముందంటే నాకు తెలియదు వాళ్ళు ఏసీబీ అధికారులని. నేను చేసినాక ఏసీబీ అధికారులు డిఎస్పీ గారు అంట, వారు లోపలికి వాళ్ళ ఆఫీసర్ని పిలిచి నన్ను లోపలికి తీసుకుపోయి అన్నీ స్కాన్ చేసుకున్నారు. ఈ లెటర్లు నేను ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇచ్చిన లెటరు, ఈ బషీర్ సార్ ఇచ్చిన లెటరు, ఇవన్నీ కూడా స్కాన్ చేసుకున్నారు. అడిగిండ్రు నన్ను డీటెయిల్స్ అడిగి పోయేటప్పుడు డిఎస్పీ గారు ఏం చేసిందంటే, మీరు రేపు వచ్చి మన ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పింది. కంప్లైంట్ ఇవ్వండి అంటే నేను నిన్న పోయినండి ఏసీబీ ఆఫీస్కి కంప్లైంట్ టైప్ చేయించుకొని క్లియర్గా, ఇంకో ఈ విధంగా నేను సో అండ్ సో రోజు కొన్నా, ఇంకో ఈ విధంగా ఒక పిచ్చి లెటర్ ఇచ్చిండ్రు. ఈ లెటర్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ రికార్డింగ్స్ ఉన్నాయి, వీళ్ళు అవతల వ్యక్తి దగ్గర లంచం తిని నాకు అన్యాయం చేస్తాను, ఆయన ఫేవర్లో అడ్జేస్తాను, వ్యవహరిస్తాను అని చెప్పి నేను వారు డిఎస్పీ గారు రమ్మంటేనే నేను పోయినండి. పోతే మళ్ళీ సిఐ గారంట, అవసరం లేదండి మేము దానిలో ఏం చేయలేమని చెప్పి పంపించింది. అంటే నాకు అది కూడా నమ్మకం లేదు. మొన్న ఏదో ఏసీబీ అయిందంటే కరీంనగర్ ప్రజలందరూ సంతోషపడ్డారా అండి, అబ్బా ఏమన్నా తగ్గుతారు కావచ్చు, మున్సిపల్ ఈ అక్రమాలు అవినీతి తగ్గుతుంది కావచ్చు అని కరీంనగర్ ప్రజలందరూ సంతోషపడ్డారు. కానీ అదేది కూడా అయ్యేటట్టు లేదు, వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా కాదు. ఈ సమస్య మీద మీరు కలెక్టర్ గారికి కానీ ఇక అవన్నీ వేస్ట్ అండి. ఉట్టిగా తిరిగి పోతుంది, ఒక ఫీటున్నర పోతుంది, ఫీటున్నర బై 60 ఫీట్లు పోతుంది కావచ్చు. కానీ వీళ్ళ దగ్గరికి తిరిగే వాదాలు పోతే పోని అని దండం పెట్టడం ఉత్తమం అండి. అదే ఆయన ఏమంటాడు బషీర్ అనేట ఆయన, నువ్వు ఎందుకు కొన్నావా అంటే నేను అన్నా, సార్ నేను కూడా రిటైర్డ్ ఎన్టీపీసీ ఎంప్లాయీని, రెక్కల కట్టం చేసుకొని మేము ఆడ వేడిలా టర్బైన్ల కాడ బాయిలర్ల కాడ ఉండి కరెంట్ ఉత్పత్తి చేస్తాం సార్, మాకేం లంచాలు వచ్చే నౌకరు కాదు సార్, ఏదో బిడ్డ పెళ్ళికి అక్కడికి వస్తుందని నేను ఫ్లాట్ కొనుక్కుంటే ఎందుకు కొన్నావు, ఎంతకు కొన్నావు, నీకు ఎందుకో కొన్నా, ఎంతకో కొన్నా, నీకు ఏం చేసినా అక్కడ నా భూమిలోకి చొచ్చుకొచ్చిండని నేను కంప్లైంట్ ఇస్తే నువ్వెందుకు కొన్నావు, నువ్వు కొనుక్కోలేదా ఆస్తులు? నేను రెక్కల కట్టం చేసి రిటైర్డ్ అయిన పైసలతో కొనుక్కున్న ఎన్టీపీసీ అంటే, ఎన్టీపీసీ అనేది ఒక పవర్ సెక్టర్, రామగుండంలో ఉంటుంది, తెలుసుకో ఎన్టీపీసీ అంటే ఏందో. రెక్కల కట్టం చేస్తేనే మాకు ఒకటి జీతాలు వస్తాయి, మాకు లంచాలు వచ్చే ఉద్యోగం కాదు. ఎందుకు కొన్నావని అడిగేదందుకు నువ్వు ఎవరిని అసలు, నీకేం కంప్లైంట్ ఇచ్చినావు?
చివరిగా ఏం లేదండి, మీరు దయచేసి ఇకనైనా ఈ నాకు ఎట్లాగూ కాదు కానీ ఇకనైనా మీ ఏసీబీ అధికారులను కోరుతాను, నేను వీళ్ళని కోరతలేను, ఏసీబీ అధికారులను కోరుతానా. ఖచ్చితంగా మున్సిపల్ మీద మీరు ఈ అవినీతి అక్రమాల మీద మీరు చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులను కోరుతానా. కరీంనగర్ ప్రజలకు న్యాయం చేయమని కోరుతానా. నాకు ఎట్లాగూ న్యాయం జరగదు వీళ్ళతోటి అని నాకు తెలుసు. మీ పేరు? నా పేరు శ్రీపతిరావు అండి.